పడుకొని ఉన్న గీతకు ఒక ఏడుపైతే వినిపిస్తుంది. గీత లేచి ఎవరో ఏడ్చేది అని అనుకుంటూ టార్చ్ లైట్ పట్టుకొని ఏడుస్తున్న సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ సైడ్కి తను వెళ్తుంది. గీత లోయలో టార్చ్ లైట్ కొట్టి చూస్తే ఒక భయంకరమైన ఫేస్ అయితే గీతనే చూస్తూ ఉంటుంది. ఇంటికెళ్దామని వెళ్తుంటే కాళ్ళకు రాయి తాకి కింద పడిపోతుంది. కిందకి పడిన గీత లేచి పరిగెడదామంటే తనని వెనక నుంచి ఎవరో కౌగిలించుకున్నట్టుగా ఉంటుంది. గీత తన ఫ్రెండ్స్ అడవిలో మామిడి పండ్ల కోసం వెళ్తారు. సాయంత్రం అయ్యింది. అందరూ ఇంటికి వెళ్దామని వెళ్తారు. గీత వెళ్తుంటే ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. అది కూడా ఒక సమాధిపై నుంచి వెళ్తుంటే గీత ముళ్ళు తీసేసి వెళ్ళిపోతుంది. సమాధి పైన రక్తం బాగానే కారిపోతుంది. అదే రోజు రాత్రి గీత వాళ్ళ ఫ్యామిలీ బయట వరండాలో అందరూ కలిసి పడుకుంటారు. అయితే పడుకుని ఉన్న గీతకు ఒక ఏడుపైతే వినిపిస్తుంది. గీత లేచి ఎవరో ఏడ్చేది అని అనుకుంటూ టార్చ్ లైట్ పట్టుకొని ఏడుస్తున్న సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ సైడ్కి తను వెళ్తుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బావి అయితే కనిపిస్తుంది. గీత లోయలో టార్చ్ లైట్ కొట్టి చూస్తే ఒక భయంకరమైన ఫేస్ అయితే గీతనే చూస్తూ ఉంటుంది. గీత ఆ ఫేస్ని చూసి భయపడి పారిపోవాలని చూస్తే కాళ్ళు జారి బావిలో పడిపోతుంది. గీత స్పృహ కోల్పోతుంది. కొంత సమయం తర్వాత లేచి తను భయంతో ఆ బావి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. గీత కాలు జారుతూ ఉంటుంది ప్రతిసారి. గీతకి అలా అయిన ప్రతిసారి తన పక్కనే దయ్యం కూడా అలానే చేస్తూ ఉంటుంది. గీతలాగా తను కూడా బావి ఎక్కాలని ప్రయత్నిస్తుంది. అది గమనించిన గీత భయంతో బావి ఎక్కేసి ఇంటికి వెళ్దామని వెళ్తుంటే కాళ్లకు రాయి తాకి కింద పడిపోతుంది. కిందకి పడిన గీత లేచి పరిగెడదామంటే తనని వెనక నుంచి ఎవరో కౌగిలించుకున్నట్టుగా ఉంటుంది. అది గమనించిన గీత ఒక్కసారిగా భయంతో వణుకుతూ విడిపించుకోవడానికి చూస్తుంది. తనను ఎవరు పట్టుకొని ఉండరు. కింద పడిపోయినప్పుడు చెట్టు వేర్లు మొత్తం కూడా తనని చుట్టేసి ఉంటుంది. కింద భూమి మొత్తం ఉబ్బిలా మారి గీత మెల్లమెల్లగా భూమిలో వెళుతూ ఉంటుంది. గీత భయపడి వేర్లన్నీ తొందరగా తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన ముందు నిలబడి ఆ దయ్యం గీతనే చూస్తూ ఉంటుంది. అప్పుడు గీత దయ్యాన్ని చూస్తే అది చాలా భయంకరమైనదిగా ఉంటుంది. మొహం గాయాలతో జుట్టు మొత్తం విరబూసుకొని ఒక్కొక్క అడుగు ఆ దయ్యం గీత వైపుగా నడుచుకొని వస్తూ ఉంటుంది. గీత భయంతో చెమటలు పడి డ్రెస్ మొత్తం తడిసిపోతుంది. తను మోకాల దాకా ఉబ్బిలా మారిన భూమిలో వెళ్ళిపోతుంది. మొత్తానికి ఆ వేర్లు విడిపించుకొని ఉబ్బి నుంచి బయటికి వస్తే అక్కడ అసలు ఉబ్బియే ఉండదు. అప్పుడు ఆ దయ్యం గీతకు దగ్గరగా వచ్చేస్తుంది. గీత చెయ్యి దయ్యం పట్టుకుంటుంది. గీత దయ్యాన్ని నూకేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఒక్కసారిగా గీతను వాళ్ళ అమ్మ పిలిచినట్టు గీత ఎక్కడికి వెళ్తున్నావు తల్లి అని సౌండ్ వెనుక నుంచి వస్తుంది. గీత సడన్గా ఆగిపోయి మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు దయ్యం అటు సైడ్ నిలబడి ఉంటుంది. అంటే గీతని చూడకుండా అటువైపు తిరిగి ఉంటుంది. అప్పుడు దయ్యం నన్ను చూస్తే భయం వేస్తుందా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. గీత అప్పుడు ఆ వాయిస్ విని అమ్మ అని అనుకుంటూ దయ్యం వైపుగా వెళుతుంది. దగ్గరికి వెళ్ళి గీత అమ్మ అని పిలవగానే దయ్యం తన తల మాత్రమే గీత వైపుగా తిప్పుతుంది. అది చూసి భయపడిపోయి కింద పడి జారుకుంటూ మెల్లగా దూరంగా జరుగుతుంది గీత. అప్పుడు ఆ దయ్యం గీత నేను నీ మిత్రాను, అసలు నేను ఎలా చనిపోయానో తెలుసా అని జరిగిందంతా చెబుతుంది. గీత మిత్ర ఇద్దరు ఫ్రెండ్స్. మిత్రకు గీత అంటే చాలా ఇష్టం. కానీ గీతకు మిత్ర అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే తను గీత కన్నా అందంగా ఉండేది. ఒకరోజు కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్ చేస్తూ ఉంటే గీత సరస్వతి క్యారెక్టర్ చేయాలనుకుంటుంది. కానీ చాలా అందంగా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ మిత్ర చేసింది. వాళ్ళ టీచర్ మిత్రానే ఆ క్యారెక్టర్ వేయాలని చెప్పింది. దానితో గీత సైడ్ క్యారెక్టర్ చేసింది. గీత అది మనసులో పెట్టుకుంది. తనకు అడ్డం మిత్రానే అనేసి భావించింది. ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ కలిసి బయట తిరగడానికి అడవిలో వెళ్ళారు. అడవిలో ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసి సాయంత్రం వేళ ఇంటికి వస్తుంటే ఒక బావిలో చిన్న కుక్కపిల్ల ఇరుక్కుపోయి ఉంటుంది. అది మిత్ర చూసి ఫ్రెండ్స్ని ఆగండి అని చెప్పి కుక్కను బయటికి తీయడానికి ఒక్కతే బావిలోకి దిగుతుంటే సడన్గా ఒక పెద్ద గాలివాన అయితే పడుతుంది. ఆ వానలో తొందరగా రా మిత్ర అని అంటూ తన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. కొద్ది సమయం తర్వాత మిత్ర అనే అమ్మాయి కుక్కను తన చేతిలో సేఫ్గా తీసుకుని పైకి అందరి వైపు చూస్తే ఒక్క గీత మాత్రమే అక్కడ ఉంటుంది. అది గమనించిన మిత్ర
వస్తున్నా ఆగవే అని అంటూ పైకి ఎక్కడానికి చేస్తుంటే గీత ఇదే మంచి సమయం అనుకుని పైనుంచి గనటంతా పెద్ద రాయి తీసుకొని ఎక్కుతున్న మిత్ర వైపు అంటే ఎక్కుతున్న మిత్ర నెత్తి మీద పడేస్తుంది. మిత్రకు తల పగిలి రక్తం బాగా కారుతుంది. మిత్ర కింద పడి గీత వైపు చూస్తూ ఉంటే గీత ఇంకొక రాయి తీసుకొని మిత్ర మీద పడేస్తుంది. మిత్ర చనిపోతుంది. అలా గీత మిత్రను చంపేస్తుంది. అండ్ ఇప్పుడు మిత్ర దయ్యంగా మారి గీత దగ్గరికి వచ్చింది కదా. గీత మిత్ర నుంచి పారిపోతూ పరిగెడుతూ ఉంటుంది. కొంత దూరం ఆగి గీత వెనక్కి తిరిగి చూస్తే తన వెనకాలే దయ్యం భయంకరంగా నిలబడి ఉంటుంది. అది చూసి గీత కిందకి పడిపోతుంది. మెల్లగా వెనుకకి జారుకుంటూ వెళుతూ ఉంటుంది. దయ్యం కూడా గీత వైపుగా వెళుతూ ఉంటుంది. అది కూడా ఎలాగంటే తల వీపు భాగం వైపు ఉంటుంది. అంటే వెనుక నుంచే దయ్యం నడుచుకుంటూ వెళ్తుంది. తల కూడా తన వీపు భాగం వైపు ఉంటుంది. ఆ విజువల్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు మెల్లగా జారుకుంటూ వెళ్ళిపోతున్న గీతను దయ్యం గాల్లో లేపి తన మెడ తిప్పేస్తూ చంపేయడానికి దయ్యం నోటి నుంచి ఏదో చదువుతూ దయ్యం కళ్ళు ఎర్రగా మండి కంటి నుంచి కన్నీళ్ళు కూడా ఎర్రగా కారుతూ ఉంటుంది. అలా గీతను చంపేయడానికి చేస్తే అంతలో ఒక మాంత్రికుడు వచ్చి దయ్యం చెయ్యి పట్టుకొని మంత్రాలను చదువుతూ ఉంటాడు. గీత కిందకి పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహ తప్పిపోతుంది. మాంత్రికుడు దయ్యాన్ని పట్టుకొని కిందకు పడేసి గొంతు పట్టుకొని దయ్యాన్ని బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దయ్యం లేచి మాంత్రికుని గొంతు పట్టుకొని ఇద్దరు గాల్లో లేచి ఒక్కసారిగా ఇద్దరు కిందకి పడిపోతారు. అక్కడ వాళ్ళ కింద ఉండే దుమ్ము, ధూళి, మట్టి ఆ మొత్తం కూడా పైకి ఎగిరి ఆ ప్లేస్ మొత్తం నీట్గా అయిపోతుంది. అంత గట్టిగా వాళ్ళిద్దరూ కిందికి పడిపోతారు. గీత స్పృహలో నుంచి లేస్తుంది. అప్పుడు దయ్యం మెల్లగా గాల్లో లేచి గట్టిగా అరుస్తూ గాల్లో ఉన్న తన బాడీ నుంచి పెద్ద చీమల గుంపు కిందకి పడి మాంత్రికుని వైపుగా వెళుతుంది. అప్పుడు దయ్యం శరీరం కొద్దిగా కరిగిపోతుంది. ఇంకో సైడ్ విషపూరితమైన పురుగులు దయ్యం ఇంకో భాగం నుంచి కిందకి పడి గీత వైపుగా వెళుతుంది. దయ్యం మెడ, తల భాగం మాత్రమే గాల్లో తేలుతూ ఉంటుంది. అప్పుడు దయ్యం మెడ, తల భాగం ఒక పెద్ద పక్షిగా మారుతుంది. పక్షిలా మారి గీత మాంత్రికుని చుట్టూ తిరుగుతుంది. పెద్ద చీమల గుంపు మాంత్రికుని వైపుగా వెళ్ళి మాంత్రికుని మీద ఎక్కి మాంత్రికుని మొత్తం కప్పేస్తుంది. మాంత్రికుడు మంత్రం చదువుతూ ఉంటాడు కాబట్టి తనకు ఏమీ కాదు. ఇంకో సైడ్ విషపూరితమైన పురుగులు గీతను కప్పేస్తుంది. గీత గట్టిగా అరుస్తుంది. దయ్యం పెద్ద పక్షిలా మారి వాళ్ళిద్దరి చుట్టూ సుడిగా చేసి వాళ్ళిద్దరిని మెల్లమెల్లగా విరిచేయడానికి చేస్తూ ఆ సుడిని దయ్యం తన దగ్గరికి తీసుకువచ్చి దయ్యం ఒక్కసారిగా సుడిని తనలో కలిపేసుకుంటుంది. వాళ్ళిద్దరిని చంపేస్తుంది.